పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును కాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నాం. బెన్యమీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యెషయా యోదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యెషయా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజై ఉండగాను, యెషయా కుమారుడగు సిద్కియా యోదాకు రాజై ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరము వరకును, అనగా ఒక సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చేరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగా సెలవిచ్చెను. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవలెను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపజేయుటకును, పరదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చెవ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను అతూరపడుచున్నానెను. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదే. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చెను. ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను, యోధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తన సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్ని దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటకు, తమ చెడుతనమునంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. కాబట్టి నీవు నడుమునకు కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. యోధా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.